శనివారం నాగార్జున వచ్చిన రోజు. శనివారం నాగార్జున రావడం, కెప్టెన్ కళ్యాణ్ దగ్గర సల్యూట్ ఎలా చేయాలో నేర్చుకోవడం బావుంది. ఫస్ట్ ఎలిగేషన్ సంజన రీతూ పవన్ పై చేసిన వ్యాఖ్య. ఆ వ్యాఖ్యలపై ఇంటి సభ్యులందరినీ నాగార్జున అడగడం, సభ్యులందరూ సంజనాదే తప్పు అని చెప్పడం, సంజన మాత్రం నాది తప్పు ఏమి కాదు, నాకు అనిపించింది చెప్పాను అని నాగార్జునకి సమాధానం ఇవ్వడం, ఆడియన్స్ ని అదే విషయం అడిగిన సంజనాదే తప్పు అని అందరూ ఒప్పుకోవడం, వెంటనే నాగార్జున డోర్స్ ఓపెన్ చేసి నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను, ఇంటి నుంచి వెళ్ళిపో అని అనడం, సార్ చాలా కష్టపడి వచ్చాను, నేను ఉండాలి అని సంజన బ్రతిమలాడటం. ఈ లోపు నాగార్జున గతంలో ఎవరైతే సంజనకు లైఫ్ ఇచ్చారో ఆ నలుగురు ఇప్పుడు మరలా లైఫ్ ఇచ్చేందుకు మరొకసారి వారి డెసిషన్ కోరడం. దీంతో సంజన హట్ అవ్వడం, వెంటనే నాగార్జునతో నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళనివ్వండి అని బ్రతిమలాడటం. లేదు, ఆ నలుగురికి డెసిషన్ ఇచ్చాను, వాళ్ళే చెప్పాలి అని నాగార్జున చెప్పడం. వాళ్ళు పక్కకు వెళ్లి ఫైనల్ గా రీతూకి ఆడియన్స్ కి సారీ చెబితే అప్పుడు సంజన ఇంట్లో కంటిన్యూ అవ్వచ్చు అని వాళ్ళ నిర్ణయం నాగార్జునకు చెప్పడం. దీంతో సంజన ఒప్పుకోనంటే ఒప్పుకోనని, నాగార్జునతో నేను బయటికి వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళనివ్వండి అని మరొకసారి చెప్పడం. నాగార్జున వదలకుండా సంజన ఇంతవరకు వచ్చావు దేనికోసం, నువ్వు అర్థం చేసుకో అని సంజనాని కన్విన్స్ చేసి మరీ ఇంట్లో ఉంచడం. దీంతో సంజన ఆడియన్స్ కి రీతూకి సారీ చెప్పడంతో సమస్య సర్దుమనగడం అయింది. అయితే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి, నాగార్జున సంజనాని ఇంటిలో ఉంచడం కోసం ఇంతగా కన్విన్స్ చేశారు, మరి రాము విషయంలో కూడా ఇంత టైం ఎందుకు తీసుకోలేదు అనేది $1 మిలియన్ ప్రశ్న.